హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ ఓటీటీలో తెలుగు కంటెంట్ చూడాలనుకుంటే ఏ మూవీస్ ఆర్ సిరీస్ బాగున్నాయి? మరి ఇప్పుడు చెప్పిన కంటెంట్ అంతా సూపర్ అండ్ బెస్ట్ అని అయితే నేను చెప్పను, కానీ ప్రెజెంట్ స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లో ఇవే బెస్ట్. సో మరి ఆ కంటెంట్ ఏంటో చెక్ చేసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసినంత టైం లేకపోతే అట్లీస్ట్ లైక్ అయినా చేయండి బ్రో. మా ఎఫర్ట్ కి కొంచెం వాల్యూ ఇవ్వండి. లైఫ్ లో బెస్ట్ మూమెంట్స్ కి కొంచెం టైం ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా ఆ కంటెంట్ ఏంటో చెక్ చేసేద్దాము. తమిళనాడులో పాలిటిక్స్ బ్లాక్ బస్టర్ మూవీ రేంజ్ లో బీభత్సం సృష్టించిందని పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే కాదు, విజయ్ ఎంట్రీతో అందరికీ తెలిసింది ఎలాంటి మార్పులు చేకూరాయో. దానికి మెయిన్ రీజన్ విజయ్ ఎట్ లాస్ట్ తన సీఎం పదవిని అయితే అందుకున్నాడు. సో ఇలాంటి టాపిక్ ని ఒక సెటైరికల్ గా TN 2026 అనే ఒక మూవీ అయితే రీసెంట్ గా రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ యూనిట్ అయితే ఇది విజయ్ మీద చేసిన సెటైరికల్ మూవీ అయితే కాదు, తనకి ఈ మూవీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం అయితే జరిగింది. కానీ సినిమా చూస్తే అది తన మీద తీసారు అని పక్కగా అర్థమయ్యేలా అయితే ఉంటుంది. కుల్కంత్ కుమార్ తను అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చి మంచి ఫేమస్ అయితే అయిపోతాడు. అయితే తనకు వచ్చిన ఫేమ్ ని అడ్డు పెట్టుకుని రాజకీయంలో కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ బెనిఫిట్స్ కోసం తననైతే ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటారు. మరి అలా సిల్వర్ స్క్రీన్ నుంచి పాలిటిక్స్ వైపు అడుగేసిన ఆ కుల్కంత్ కుమార్ పాలిటిక్స్ లో ఎటువంటి ట్రెండ్ అయితే సృష్టించాడు, దాని వల్ల అతనికి వచ్చిన ఇబ్బందులు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ ఒక సెటైరికల్ గా కొంచెం ఫన్ టైప్ ఆఫ్ హ్యూమర్ ని యాడ్ చేసి మూవీ తీయడం అయితే జరిగింది. ఇది రెగ్యులర్ గా వచ్చే పొలిటికల్ థ్రిల్లర్స్ టైప్ కాదు, గానీ జస్ట్ అలా టైం పాస్ ఎంటర్టైన్మెంట్ తో అలా వెళ్ళిపోయే మూవీ. సో మరీ హోప్స్ అయితే పెట్టుకోకుండా జస్ట్ అలా టైం పాస్ కోసం మూవీ చూస్తే మీకైతే నచ్చొచ్చు. అండ్ ఎటువంటి ఇబ్బంది పెట్టే సీన్స్ కూడా లేదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75/5. దర్హాస్ తన లవ్ లైఫ్ కోసం అండ్ సెటిల్ అవ్వడానికి US వెళ్ళడానికి అయితే సిద్ధమవుతాడు. అయితే అనుకున్నట్టే ఫ్లైట్ కూడా ఎక్కేస్తాడు. కానీ ఆ దేశంలో అప్పుడే ట్రంప్ విధించిన కొన్ని నిబంధనల వల్ల తను వెనక్కి రావాల్సి వస్తుంది. సో తను అలా US వెళ్ళకపోవడం వల్ల తన లైఫ్ గానీ లవ్ లైఫ్ గానీ చాలా దారుణంగా మారిపోతుంది. అయితే వీటన్నిటికీ కారణం ట్రంపే అని తన మీద ఎలాగైనా పగ తీర్చుకుందామని కొన్ని ప్లాన్స్ అయితే వేస్తాడు. అయితే దీనికోసం దర్హాస్ ఎలాంటి ప్లాన్స్ వేశాడు అండ్ ఎలాంటి వెబ్ ఆఫ్ గ్యాంగ్స్ లో చిక్కున్నాడు, ఆ తర్వాత మనోడి జీవితం ఎలా మారింది అండ్ ఫైనల్లీ US వెళ్ళాడా లేదా, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ గాయపడ్డ సింహం మూవీని అయితే చూడాల్సిందే. మూవీ జస్ట్ టైం పాస్ అయిపోతుంది. మరీ ఎక్కువ హోప్స్ పెట్టుకోకుండా అండ్ కొన్ని క్రింజ్ కామెడీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో వీటన్నిటికీ మీకు ఓకే అనుకుంటే ఈ మూవీని ట్రై చేయండి. అండ్ ఈ మూవీలో ఉన్న కొన్ని స్పూఫ్స్ అయితే కొన్ని చోట్ల వర్కౌట్ అయింది అనిపించినా ఇంకొన్ని చోట్ల ఎందుకు ఇవి పెట్టారని అయితే అనిపించవచ్చు. సో టోటల్ గా కొన్ని క్యామియో రోల్స్ కొన్ని సీన్ల కోసం అండ్ అక్కడక్కడ పండిన కామెడీ కోసం అయితే ఈ మూవీని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. బట్ ముందు చెప్పినట్టు అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకుండా చూడండి. అండ్ ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75/5. కోడి పందాలు అంటేనే మనకి గుర్తొచ్చేదైతే భీమవరం. అక్కడ జరిగే కోడి పందాలు IPL రేంజ్ లో బెట్టింగ్స్ జరుగుతాయని మనకైతే తెలుసు. సో ఇలాంటి కోడి పందాల కాన్సెప్ట్ తో రీసెంట్ గా మన ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ అయితే మేము కాపులం. అది కాప్స్ అనుకోవచ్చు ఆర్ కాపులు అనుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం. గోదావరి జిల్లాలలో సంక్రాంతి ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే. సో అలాంటి టైంలో మహదేవపట్నం అనే ఊర్లో గజపతి రాజు అనే ఒక పెద్ద ఆయన ఆ కోడి పందాల కోసం సలార్ రాజు అనే ఒక కోడిని అయితే రెడీ చేస్తాడు. అయితే టోర్నమెంట్ కి కొద్ది రోజులు ఉంటుండగా ఆ సలార్ రాజు అయితే మిస్ అయిపోతుంది. అయితే తన మీదే చాలా హోప్స్ పెట్టుకున్న ఆ గజపతి రాజు ఆ కోడ్ని ఎలాగైనా కనిపెట్టాలని డిపార్ట్మెంట్ కి ఈ కేసుని అయితే అప్పచెప్తాడు. అయితే సీన్ లోకి దిగిన SN కానిస్టేబుల్ ఆ సలార్ రాజు మిస్సింగ్ కేస్ ని ఇన్వెస్టిగేట్ చేసే విధానం అయితే చూసే వాళ్ళకి తప్పకుండా నవ్వు తెప్పిస్తుంది. వాళ్ళు చేసే ఫీట్స్ తో పాటు కొన్ని ప్లాట్స్ కూడా ఇంక్లూడ్ అవ్వడం సరదాగా సాగిపోయే ఒక మంచి థ్రిల్లర్ లా అనిపిస్తుంది. అలా అని మరీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకుండా జస్ట్ ఒక నార్మల్ సిరీస్ అనుకొని ఈ సిరీస్ ని చూడడం స్టార్ట్ చేస్తే మన తెలుగు పీపుల్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అలా అని సూపర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అయితే కాదు, జస్ట్ టైం పాస్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే. చివరికి అసలు సలార్ రాజు ఏమైంది, ఆ కాప్స్ కనిపెట్టారా లేదా తెలియాలంటే ఈ సిరీస్ ని చూడాల్సిందే. జస్ట్ 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ని చూడాలనుకుంటే G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. ఎటువంటి ఇబ్బంది పెట్టే సీన్స్ కూడా లేవు, హ్యాపీగా చూసేయచ్చు. మలయాళం మూవీస్ కొంచెం బాగున్నాయంటేనే హ్యాపీగా చూసేయచ్చు. అది కూడా వాళ్ళు తీసే థ్రిల్లర్సే కాదు, లవ్ ఎంటర్టైనర్స్ కూడా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఇలాంటి టైప్ ఆఫ్ మూవీనే రీసెంట్ గా మధువిధు అన్న పేరుతో అయితే స్ట్రీమింగ్ కి వచ్చింది. మధువిధు అంటే హనీమూన్ అని అర్థం. అమృత్ రాజ్ ఒక కేఫ్ ఓనర్. తన మదర్ చనిపోవడం వల్ల తన పేరుతో ఒక కేఫ్ అయితే నడుపుతూ ఉంటాడు. అమ్ము అని పిలబడే ఆ అమృత్ రాజ్ కి మ్యారేజ్ చేద్దామని చూస్తుంటారు. అయితే చాలా మ్యాచెస్ దగ్గర వరకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీలో ఉండే ఒక కాన్స్పిరసీ వల్ల ఆ మ్యాచెస్ అన్ని ఫెయిల్
అయిపోతూ ఉంటాయి. అలా చాలా ఫెయిల్ అయిపోయిన తర్వాత మనోడికి స్నేహ అనే ఒక అమ్మాయి పరిచయం అయితే ఏర్పడుతుంది. అయితే ఈ పరిచయం లవ్ గా మారి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్న టైంలో అంతా బాగానే వెళ్తుంది అనుకున్న టైంలో ఒక చిన్న ట్విస్ట్, దాని వల్ల వీళ్ళిద్దరి జీవితాలు ఎలా మారాయి, ఆ తర్వాత వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి, అసలు వీళ్ళిద్దరి లైఫ్ లో ఏం జరగబోతుంది, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ మధువిధు మూవీని అయితే చూడాలి. మరీ సూపర్ గా ఎక్స్పెక్ట్ చేయకుండా జస్ట్ ఒక మంచి మూవీ చూద్దాం అనుకుంటే ఈ మూవీని అయితే ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎటువంటి ఇబ్బంది పెట్టే సీన్స్ అయితే ఏం లేవు. కొన్ని హ్యూమర్ సీన్స్ తో అక్కడక్కడ కామెడీ జనరేట్ చేసి చిన్న ట్విస్టులు పెట్టి మూవీని బాగానే తీయడం అయితే జరిగింది. సో జస్ట్ అలా టైం పాస్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ నచ్చినట్టయితే ఈ మూవీని చూడడం స్టార్ట్ చేయండి. ప్రెసెంట్ ఈ మూవీ మీకు సోనీ లివ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. నేహా రాజవంశ్ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన ఫాదర్ షాడోలో కాకుండా తను ఓన్ గా కేసెస్ ని సాల్వ్ చేసి మంచి పేరు తెచ్చుకుందామని ఒక గోల్ అయితే పెట్టుకుంటుంది. ఈ తన గోల్ పరంగా తను సాల్వ్ చేసిన కేసెస్ అయితే జస్టిస్ ఇన్జస్టిస్ ఏం పట్టించుకోకుండా తనకి ఏది రైట్ అయితే అలా దూసుకుపోతూ ఉంటుంది. అయితే తన సక్సెస్ స్ట్రీక్ లో సారికా రావత్ అనే ఒక స్టెనోగ్రాఫర్ హెల్ప్ కూడా తనకి తోడవడం వల్ల తనకి ఇంకా ఇదంతా ఈజీ అవుతుంది. సో ఇలాంటి టైంలో తనకు ఎదురైన కొన్ని అనుభవాల వల్ల అసలు తను ఏం చేస్తుంది, నిజంగా కేసెస్ అన్నిటికీ జస్టిస్ దక్కుతుందా, తనకి తన ఫాదర్ ఎలైడ్ ఫార్మ్ యొక్క స్టేటస్ ముఖ్యమా లేక పబ్లిక్ యొక్క జస్టిస్ ముఖ్యమా, ఇలాంటి ఒక డైలమాలో అయితే పడుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఏం చేశారు, వీళ్ళ కేస్ ట్రీట్మెంట్ లో వీళ్ళు చేసుకున్న మార్పులేంటి, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ సిస్టమ్ మూవీని అయితే చూడాలి. ఇది రెగ్యులర్ గా వచ్చే కంప్లీట్ కోర్ట్ డ్రామా థ్రిల్లర్ అయితే కాదు. డ్రామా అయితే ఉంటుంది బట్ కోర్ట్ లో ఉండదు. అండ్ వీళ్ళు పడ్డ కొన్ని స్ట్రగుల్స్ అన్ని మిక్స్ చేస్తూ ఫైనల్ గా వీళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయిందో ఇలాంటి విషయాల మీద అయితే ఉంటుంది. మరీ సూపర్ అండ్ ఎక్సైటింగ్ థ్రిల్లర్ లా కాకుండా జస్ట్ ఒక టైం పాస్ మూవీలా అయితే ఉంటుంది. సో తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది కాబట్టి ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. అండ్ ఇదైతే ప్రెసెంట్ టాప్ ట్రెండింగ్ నంబర్ 1 పొజిషన్ లో ఉంది ప్రైమ్ వీడియోలో. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ లో మీకు ఏది నచ్చిందో, ఒకవేళ ఆల్రెడీ చూసి ఉన్నా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.